హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలి. అందులో మేము ఉండాలి. నేను ఊర్లో ఉన్నాను గదా! మీకు కొన్ని పల్లెటూరు వాతావరణం పరిచయం చేద్దామని చెప్పి పొలానికి వెళ్తున్నాననమాట. నా ఆడపడుచుని తీసుకొని తోడుగా. ఇప్పుడు మీకు పల్లెటూరు వాతావరణాన్ని కొంచెం అంటే కొంచెమే పరిచయం చేస్తా. తెలియని వాళ్ళ కోసం, తెలిసిన వాళ్ళ కోసం కాదు. ఇంకా మా తోటలోకి పోయే దారిలో పోతురాజు అని అంటామన్నమాట మేము. ఈయన స్వామి. అయితే పోయినసారి నేను అంకమ్మ గుడి చూపించిన కదా, అక్కడ నుంచి ఇక్కడికి బాణమని పొంగలన్నం ఎత్తుకొని వస్తారనమాట. సేవలు చేసుకుంటూ మేళాలు తాళాలతోటి ఊరేగింపులాగా వస్తారు దేవుళ్ళని తీసుకొని. కొలుపులు అంటాం మేము. ఈసారి ఎప్పుడన్నా జరిగినప్పుడు మీకు పూర్తిగా పరిచయం చేస్తా కొలుపులు అంటే ఏంటి అన్నది. అంకమ్మ తల్లికి సంబంధించిన ఆయనే ఈ పోతురాజు. ఇలా ఉంటాడనమాట. ఇదిగో ఇదంతా మా పొలం అనమాట. ఈ ఈ కనపడేదంటే మొత్తం అంతా కాదు, ఆ కొంచెం కనపడే వరకు మా పొలము. ఇక్కడ నాట్ల కోసం నారు పోసిండనమాట మా మామ. అది చూపిస్తున్నా. నాటుకైతే ఎక్కువ వచ్చింది, కాకపోతే ఇంకా నాటలేదు, వర్షాలు లేవు కదా, అందుకని చెప్పి నేను చూపిస్తున్నా ఇలా బేకాలి నారు, ఇలా నాటాలి అని. నాటేది కానీ ఉంటే నాటుకొని చూపిద్దును మీకు. కాకపోతే అక్కడ ఇప్పుడు నాటే పరిస్థితి లేదనమాట. వర్షం అయితే ఈ మధ్య పడింది కానీ, కాకపోతే వాగుకి నీళ్ళు రాలేదు. మాకు వాగులో నీళ్ళేనమాట, బావి కాదు. కొంచెం బోరు ఉందిలే కానీ వాగుకి నీళ్ళు వస్తే అదొక ధైర్యంగా నాటుతారనమాట. నీళ్ళు బాగా పుష్కలంగా సరిపోతాయి అన్నట్టు. సరే ఇంకా వాగు చూపిద్దామని వెళ్తుంటే ఇక్కడ చూడండి పండు తోటకాయ కానొచ్చింది నాకు. పండు తోటకాయ అంటే చాలా చాలా ఇష్టము. తినాలని అదర తీసుకున్నా. కాకపోతే అది 2-3 రోజులు అయిందట్టుంది, కింద పడి పురుగులు పట్టిందబ్బా. నా ఆశలన్నీ నిరాశలు అయిపోయినాయి అనమాట. చాలా మంచి వాసన అవుతుంది అసలుకి. నాకేమో తినేయాలనిపిస్తుంది, కానీ పురుగులు చాలా ఎక్కువ ఉన్నాయి, రెక్క పురుగులు. దీంతో తాటి రొట్టెని రొట్టె కూడా చేస్తారు, బాగుండిద్ది. తినే అంత లేక స్మెల్ అట్ట గట్టిగా అంటే స్మెల్ చూసి ఆనందపడుతున్నాను అనమాట. ఇదిగో వాగ్ అనమాట ఇదంతా. ఈ వాగ్కి నీళ్ళు వస్తే అప్పుడు బాగా నాటుతారనమాట. అందరూ పొలాలన్నీ నాటుతారు, పచ్చగా ఉంటాయి. ఇప్పుడైతే బోర్లు ఉన్న వాళ్ళ వరకే నాటుకుంటారు. ఇక్కడ చూడండి, హైదరాబాద్లో అయితే మనం మొక్కలు కొనుక్కుంటాం కదా, ఇక్కడైతే ఎక్కడ పెడితే అక్కడ ఉంటాయి. కానీ ఈ కలబంద విలువ ఇక్కడ ఉన్న వాళ్ళకి పెద్దగా తెలియదు. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు అనమాట. ఇక్కడైతే కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఇదేంటంటే ఇంతకుముందు చూపించిన చెట్టు ఏంటంటే అది కందురుగాయల చెట్టు. నిజానికి ఆ కాయలు చూపిద్దామని పోయినా నేను, ఇంకా కాయలు లేవని నిరాశతో వస్తుంటే ఇదిగో ఇక్కడ ఈ మొక్క కనపడింది. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి పూలు. కాకపోతే చెట్టు అంతా ముళ్ళులే ఉన్నాయి. ఈ చిన్న చిన్న పువ్వులు ముక్కు పుట్టుకల్లాగా ఉన్నాయి, నేలకే ఉన్నాయి అనమాట. ఈ భూమికి అరలకపోయి ఉన్నాయి. చాలా అందంగా ఉన్నాయి అన్నీ. సరదాగా మీకు కూడా చూపించిన అనమాట నేను. కానీ పర్పుల్ కలర్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది పువ్వు. ఇంక కలిసిపోయి ఇక్కడ కూర్చుని పోయినాను అనమాట చిల్ల చెట్టు కింద. అక్కడ చూడండి ఎంత ఉందో నాసర్ జంగాకు. మీకు నేను హైదరాబాద్ రిటర్న్ రాబోయేలోపు మీకు దాంతో కర్రీ చేసి చూపిస్తా. పెసరపప్పు వేసుకొని చేసుకుంటే చాలా మంచిది. ఇంకా ఇది కిడ్నీలకు సంబంధించి చాలా మంచిది అని చెప్తారు. సూపర్గా ఉంటుంది కూర కూడా వండుకుంటే. ఇదిగో ఇలా ఉందన్నమాట. ఒకసారి చూడండి పల్లెటూరు అందాలు ఎలా ఉన్నాయో. ఇలా ఉంటుందన్నమాట పల్లెటూరు. కాకపోతే ఇప్పుడు కొంచెం గాలి, అంటే కొంచెం గాలి ఓవర్గా ఉందన్నమాట. అది ఇబ్బందిగా ఉంది కొంచెము. ఏమని మేము పోలేరమ్మ అని అంటాము. అంటే పొలిమేరలలో ఉంటారు కదా ఊరి చివరిలో, గ్రామ దేవతలు అంటారు కదా, అట్లా అనమాట. ఏం పోలేరమ్మ. మనం హైదరాబాద్లో బోనాల పండుగ అంటాం కదా, అట్లాగే ఈడ కూడా బోనాల్లాగే తెచ్చుకొని కోళ్ళు మేకలు తెచ్చుకొని పోలేరమ్మకు పెట్టుకొని నరికి అంతా పండగలు చేస్తారనమాట. దాన్ని నేను ఈ సంవత్సరం మిస్ అయిపోయినా, ఈసారి ఎప్పుడైనా చూపిస్తా. ఇది మా తోటలో కరివేపాకు చెట్టు ఉంది, అది మీకు చూపిస్తున్నా. ఎండకి తిరిగి తిరిగి అలసిపోయినా నేను బాగా. ఇంకా చాలా చాలా ఉన్నాయి, మీకు చూపిస్తా 2-3 వీడియోలలో. సూపర్గా ఉంటుంది.
ఇప్పుడు నేను అంత కష్టపడి ఆ గెడ్లో ఆడిపోతున్నానంటే మా తోటలో దానిమ్మ చెట్టు ఉందన్నమాట. దాన్ని చూపిద్దామని పోతున్నా నేను. కొంచెం 4 గంటలప్పుడు వెళ్ళినాం కానీ అమ్మ ఇంక చూడు గాలి మామూలుగా లేదనమాట. పెద్ద గాలి. కొంచెం ఎండాకాలం ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. అంతకు ముందే వాన కురిసింది కాబట్టి పొలం అంతా పచ్చగా ఉంది. చూడటానికి కన్నుల పండగగా ఉందన్నమాట. కొంచెం బాగుంది. ఈ దానిమ్మ చెట్టు పని అయిపోయిందనమాట. ఎండిపోయింది, కాయలు ఏం లేవు. పక్కనే నేరేడు చెట్టు అయితే బాగుంది. ఇదిగో ఇలా ఉందన్నమాట. ఇంతకీ మా పొలం విషయం అయితే ఇదే. ఇంకా ఇవాళకి ఇంకా అలసిపోయి తిరుక్కొని ఇంటికి వచ్చేస్తున్నాం నేను అని ఆడపడుచు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.